ఇది స్టమక్ ఎక్సర్సైజ్. 2 పాదాలని 1 ఫీట్ ఎత్తులో నిలిపి ఉంచాలి. రెండు పాదాలు పైకి లేపి ఉంచాలి. ఈ విధంగా చేయడం వల్ల పొట్ట తగ్గించుకోవడం కోసం ఉపయోగపడుతుంది. 10 సెకండ్ల చొప్పున 3 సార్లు చేయాలి. పొట్ట తగ్గించుకోవడం కోసం, అదేవిధంగా కీళ్ళు నొప్పులు రాకుండా జాగ్రత్త పడడం కోసం 2 పాదాలు ముందు నుంచి వెనక్కి తిప్పుతూ ఉండాలి. 2 పాదాలు ముందు నుంచి వెనక్కి తిప్పాలి గుండ్రంగా. ఆ తర్వాత వెనక నుంచి ముందుకు. ఈ విధంగా 5 టైమ్స్ చేయాలి. Please click subscribe button below. Thank you. 2 కాళ్ళు మలవాలి. ఇప్పుడు 2 పాదాలు ముందు నుండి వెనక్కి సైక్లింగ్ చేయాలి. మళ్ళీ వెనక నుంచి ముందుకు 5 టైమ్స్ ఆర్ 10 టైమ్స్. ఈ విధంగా చేయడం వల్ల మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి, కాళ్ళు కీళ్ళ నొప్పులు రావు, పొట్ట భాగం కూడా తగ్గుతుంది. ఇప్పుడు రైట్ లెగ్ లెఫ్ట్ టు రైట్ గోళాకారంగా తిప్పాలి. ఫ్రీ మూమెంట్ ఉండాలి, ఫ్రీ మూమెంటు. ఆ తర్వాత ఎడమ నుంచి కుడికి గోళాకారంగా తిప్పాలి గుండ్రంగా. ఆ తర్వాత ఎడమ కాలు లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ టు రైట్ తిప్పాలి, గోళాకారంగా తిప్పాలి. మళ్ళీ రైట్ టు లెఫ్ట్ గోళాకారంగా తిప్పాలి. ఇప్పుడు రెండు పాదాలు పైకి లేపాలి. కుడి నుంచి ఎడమకు గోళాకారంగా తిప్పాలి. ఈ విధంగా తిప్పడం వల్ల పొట్ట చుట్టూ పేరుకపోయినటువంటి అధిక కొవ్వు కరిగిపోతుంది, ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు రావు. అట్లాగే లెఫ్ట్ టు రైట్ 5 టైమ్స్ తిప్పాలి. పొట్ట పైన చాలా ప్రభావం పడుతుంది. రిలాక్స్ అవ్వాలి. ఇప్పుడు 2 పాదాలు ఇంటూ ఆకారం, కుడి ఎడమ ఎడమ కుడి, ఈ విధంగా 5 టైమ్స్ చేయాలి.